పేరులో సంతోషం కలుగునా అనే సంగతిని గురించి బైబిల్లో మనము ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం దేని గురించి ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు పేరులో సంతోషము కలుగునా. ఇది సంతోషము కలుగుతుందా, సంతోషము కలగటం లేదా అనే విషయాన్ని ఎవరు చెప్పాలి అని అంటే దేవుడే చెప్పాలి. అవునా కాదండి? ఈరోజు ఆలోచన చేద్దాం. పేరు పెట్టడానికి ఎన్నోసార్లు ఆలోచన చేసి మనకు పుట్టినటువంటి కుమారుడికి లేదా కుమార్తెకి ఏ పేరు పెడితే బాగుంటుంది అని భార్య భర్తల ముందుగా కూర్చొని ఆలోచన చేసే ఉంటారు. అవునా కాదండి? ఏ పేరు పెడితే బాగుంటుంది అని, లేదా ఆ కుటుంబంలో ఆ తాతల్లో ఉన్నటువంటి ఆ పేరు పెట్టాలా, లేదు అని అంటే సమాజంలో ఎన్నెన్నో మంచి పేర్లు ఉన్నాయి అలాంటి పేర్లు పెట్టాలా, లేదా ఎవరికి లేనటువంటి పేరుని పెడితే బాగుంటుందా అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ప్రియులారా మనము ఆలోచన చేద్దాము. పేరులో సంతోషం ఉంటుందా లేదా అని ఆలోచన చేయగలిగితే ఈ రోజు మన ముందున్నటువంటి వారు ఆడపిల్లలకైతే సంతోషం అని పేరు పెట్టామనుకోండి, పేరులో ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి? పేరులో ఉంటుందా, బ్రతుకులో ఉంటుందా అని మనము దేవుని అడిగితే కన్న తండ్రి చెంత నుంచి ఆ పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి తన ప్రియ కుమారుడిగా అవతరించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్తను ప్రకటించేటటువంటి క్రమంలో ఆయన ఏ ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ఒక గ్రామానికి వెళ్ళాలి, ఏ ఒక స్థలానికి వెళ్ళాలి అని ఆయన ఆలోచన చేసినప్పుడు ముందుగానే 70 మంది శిష్యులను ఏర్పాటు చేసి తాను వెళ్ళేటటువంటి ప్రాంతానికి ఆయన ఇద్దరిని ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. అక్కడ పంపించేటటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని చెప్పి పంపించాడంటే, తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. ఆ ప్రాంతానికి మీరు ప్రయాణం చేసేటప్పుడు మీరు తినడానికి తిండి గాని, నడిచేటప్పుడు కాలుకు చెప్పులు గాని, సంచనైనాను జాలినైనాను ఏది కూడా మీరు తీసుకోకుండా వెళ్ళండి అని చెప్పాడు. అవునా కాదండి? ఇది మనకు పరిచయమైనటువంటి సందర్భమే, అందరికీ వచ్చిందే, తెలిసిందే అయినప్పటికీ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఇంటిలోనికైతే వెళుతున్నారో అక్కడ వాళ్ళు చేర్చుకుంటే అక్కడ ఉండండి. వారు ఏదైనా పెడతారో అది తినండి, ఏదైతే తింటారో అది తాగండి అని చెప్పి వారిని ఆ చోటికి పంపించడం జరిగింది. అక్కడ పంపిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూడగలిగితే లూకాసు వార్త 10వ అధ్యాయం చూద్దామండి. 17వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు ఎక్కడా వారు వెళ్ళినటువంటి ప్రాంతంలోనికి తిరిగి వచ్చేటటువంటి ఆ సందర్భంలో తిరిగి వచ్చి ఎలా తిరిగి వచ్చారంటే సంతోషంతో తిరిగి వచ్చారు. ఎలా తిరిగి వచ్చారండి? ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుంది? మనము అనుకున్నది జరిగినప్పుడు, మనము అనుకున్న పని మనము సాధించినప్పుడు, లేదా మనము కోరుకున్నది దొరికినప్పుడు మనకు ఆనందం. అంతేనా కదా? అయితే ఈ 70 మంది శిష్యులకు కూడా సంతోషం కలిగింది అని అంటే ఆయన ముందుగానే చెప్పాడు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో వారిని మీరు ఏం చేయాలి అని అంటే స్వస్థపరచాలి. ఇలాంటి అధికారాలను ఆ 70 మంది శిష్యులకు అప్పగించి ఇద్దరిద్దరిగా అనేక చోట్ల పంపించిన తర్వాత వారు ఎన్నో అద్భుతాలు చూస్తారు.
ఎన్నో సూచక క్రియలు చూశారు. ఇలాంటివి అన్ని చేసి తిరిగి వచ్చి ప్రభు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నదని చెప్పారండి. ఏంటి లోబడ్డాయంట? దయ్యములు కూడా నీ నామము వలన, ఎందువలన? నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ప్రభువు గారు మాట్లాడుతున్నారు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని చెప్పి, మీకు ఎలాంటి అధికారం ఇచ్చానో తెలుసా? ఎలాంటి అధికారాలు నా ద్వారా మీరు పొందుకొని ఉన్నారో తెలుసా? మీ దగ్గర ఎంత శక్తి సామర్థ్యం ఉందో తెలుసా అని చెప్పి, ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం. దేని మీద అండి? ఎవరి మీద అధికారం ఇచ్చాడు? శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చెయ్యదు అన్నాడు. ఇక్కడ చూద్దామండి, కింద 20వ మాట మనం చూద్దాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా నీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పును. ఏమని చెప్పాడండి? దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు? ఇదిగో అయ్యా ప్రభువా, నీవు ఆ ప్రాంతానికి మాకు పంపించావు కదా, నీ నామము వలన, నీ పేరు చెబితే దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్పాడండి. అలాగే చెప్పిన తర్వాత ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దయ్యములు మీకు లోబడటం వలన మీకు ఆనందం కాదు. మీరు చెబితే దయ్యములు భయపడుతున్నాయి కదా, ఎలా భయపడటం మీకు ఆనందం కాదయ్యా. మీకు ఎలాంటి ఆనందము, మీకు ఎలాంటి సంతోషం కావాలి అనంటే ఇక్కడ చెప్పాడండి, మీ పేరును పరలోకమందు. ఎప్పుడు మనకు సంతోషం రావాలి? ఏమండి? సంతోషి లేదా సంతోషం అని పేరు పెడితే మనకు సంతోషమా? చూస్తున్నాం మనము, అప్పుడప్పుడు చూస్తాం. ఏం పేరు పెట్టాలి అని అంటే అందరికీ సుపరిచితమైనటువంటి మాట, అందరికీ అభిమానుడు. ఆ సినిమాల్లో చూస్తే మనం పేరు పెట్టబోయే ఈరోజు పాప బాబా అండి, బాబా పాప బాబు. చిరంజీవి అని పెట్టడానికి చాలా మంది ఇష్టపడతారు, అవునా కాదండి? అంటే ఆయన మెగాస్టార్ కాబట్టి ఆ పేరు పెట్టడానికి ఇష్టపడతాం. కానీ మెగాస్టార్ చిరంజీవి అని పెట్టినంత మాత్రాన మెగాస్టార్ చిరంజీవిలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు వస్తాయా? రావు. ఆయనలాగా యాక్ట్ చేయాలి, నటించాలి, అప్పుడే ఏమొస్తాయి? అప్పుడు మెగాస్టార్. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయనను దయ్యములు నీకు లోబడుచున్నవని సంతోషించగా నీ పేరును పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని చెప్పెను. ఎలా సంతోషపడాలని అంటే, ఇక్కడ నేను గొప్పగా బ్రతుకుతున్నాను, గొప్పగా నేను సాధించాను అని కాదు. కానీ అప్పుడప్పుడు పేరుల్లో కొంతమందికి తెలియదండి, గుర్తు చేయవలసినటువంటి సందర్భం వచ్చింది. చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్ ఒక చదువు మానేసాడండి. ఎందుకు చదువు మానేసాడు అని అంటే ఆశ్చర్యపోవాలి. ఆయన పేరు శంభు. ఏం పేరండి? శంభు అని గవర్నమెంట్ లో కూడా పేరు ఇచ్చేసాడు. శంభు శంభు అని తెలిస్తే సిగ్గుకు మానేశాడు. పేరులో ఏముంది ప్రియులారా? బ్రతుకుల్లో పేరుంది, అంతేనా కాదా?
ఒక విషయాన్ని చూద్దాం. మన జన్మ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే నిజంగా ఒక మహాభక్తుడు చెప్పాడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచనాలు, 2 వచనాలు చూసుకొని మనం ఊహించుకుందాం ప్రియులారా. చదవండి. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. బాగా ఆలోచన చేద్దామండి. నీవు నన్ను కలుగజేసిన విధవ చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది అన్నాడండి. దేవా, నీవు నన్ను కలుగజేసిన విధవ చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అని అంటే ఆశ్చర్యపోవాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. భార్య భర్తల దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టడం అనేది అది సహజమైపోయింది. మనకు రోజు రోజు కనిపించడం వలన మనకు భయం వస్తుందా, ఆశ్చర్యం వస్తుందా? లేదు, అంతే కదండి. కానీ భార్య భర్తల జీవితంలో ఒక మానవ ఆకారము భూమి మీదికి రావాలి అంటే తల్లి గర్భము నుండి 9 నెలల తర్వాత అక్కడ జరిగేటటువంటి పరిస్థితిని మనం చూడాలి. నేను ఒక మెసేజ్లో విన్నాను, భార్య భర్తల ఈ కలయిక ఒక జీవితంలో తండ్రి నుంచి విడుదలయ్యేటటువంటి కణాలు ఎన్ని అని విన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, 3 కోట్ల నుంచి 40 కోట్లు అని చెప్పారండి. ఎన్ని కోట్లమ్మా? 3 కోట్ల నుంచి 40 కోట్లు అని చెప్పారు. అయితే ఈ 40 కోట్ల శుక్ర కణాలు కూడా తండ్రి దగ్గర నుంచి వెళ్ళి తల్లి అండంలోనికి వెళుతున్నప్పుడు అవి పోటీ పడుతున్నాయి. ఈ పోటీల్లో ఒకే ఒక కణం తల్లి అండంలోనికి ప్రవేశిస్తుంది అని చెప్పారు. అయితే నేల రాలిపోతున్నాయి ఎన్ని, ఈ చీకటిలో పతనం అయిపోతున్నాయి ఎన్ని అని మనం ఆలోచన చేయగలిగితే 40 కోట్ల శుక్ర కణాలలో 39,99,999 కణాలు నేల రాలిపోతున్నప్పుడు ఒక కణం తల్లి అండంలోనికి ప్రవేశించింది. తల్లి అండంలోనికి ప్రవేశించినటువంటి కణం అన్ని ఆకారములో ఉన్నటువంటి అవయవ భాగాలు తయారవ్వడానికి తల్లి యొక్క గర్భములో పట్టిన కాలం 9 నెలలు. 29,99,999 కణాలు నేల రాలిపోతున్నప్పుడు నువ్వు ఎందుకు రావాలి, నేనే ఎందుకు రావాలి అని ఆలోచన చేసినప్పుడు భయం రావాలి మనకు. అందులో ఏదో ఒక కణం రావాలి కదా. అన్ని కోట్ల కణాలలో నీవు నేనే ఎందుకు రావాలని అంటే దేవుడితో పడింది. అందుకోసమే నన్ను ఇక్కడికి పంపించాడు. ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాట్లారా. ఇలా వచ్చినటువంటి మనం ఎందుకు వచ్చామనంటే ఈ తరంలో కన్న తండ్రి మనల్ని ఇక్కడ ఉంచాడు. నా చెంతకు రావాలని కోరుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇలా వచ్చినటువంటి పిల్లలను ఎలా పెంచాలి తల్లిదండ్రులు? కన్న కుమారులను గాని కుమార్తెలను గాని మనం పెంచాలి అంటే మనం ఎలా పెరగాలి దేవునిలో? దేవునిలో మనం ఎలా అభివృద్ధి చెందాలి? దేవునిలో మనం ఎంత గ్రోత్ అవ్వాలి? మనం పెరగాలి దేవునిలో. దినదినము మనము దేవునిలో అభివృద్ధి పొందాలి. అలా పెరుగుతున్నాం మనం, అలా అభివృద్ధి చెందుతున్నాం మనం. మనకు దేవుడు బహుమానాలుగా ఇచ్చాడంటే పిల్లలను. ఆ పిల్లలను ఎలా పెంచాలి అని అంటే దేవుని కోసం నేను పెంచాలి. మనకు తెలుసు కదా, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, ఎప్పుడు నడుచున్నప్పుడు ఏం చేయాలి? వాటిని గురించి మాట్లాడాలి. అవునా కాదండి? ఒకవేళ ఇలా మాట్లాడకపోతే ఏం జరుగుతుంది?
భయంకరమైనటువంటి పరిస్థితి జరగబోతుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. ఏం జరుగుతుంది ఒకవేళ మనం ఇలా దేవుని కోసము మనము బ్రతకకుండా, దేవుని కోసం మన పిల్లలను పెంచకుండా, దేవుని కోసం ఒక్కరోజు కూడా మనము చెప్పకుండా మన పిల్లలను సమాజంలో విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో చదవండి. తన తండ్రినైనను, ఎవరెవరినండి? తల్లి తండ్రే కదండి బాధ్యులం మనం పిల్లలకి. మనమే పెంచకపోతే ఏం జరుగుతుందంటే తన తల్లినైనానో తండ్రినైనాను దూషించువాని దీపము కారు చీకటిలో ఆడిపోవును. మన కళ్ళ ముందే మన పిల్లలు పోయేటటువంటి ప్రమాదం ఉంది అనంటే దానికి బాధ్యులం మనమే. పిల్లలు మన కళ్ళ ముందే నాశనం అయిపోవడానికి కారకులు మనమే. కాబట్టి దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో నేను మీకు ఇచ్చేటటువంటి బహుమానాలను ఎలా పెంచాలో అని రాయించి చూపించాడండి. కాబట్టి ప్రియులారా, దేవుడి కోసం ఆలోచన చేస్తున్న మనం, దేవుని మార్గాన్ని నడుస్తున్నటువంటి మనం, దేవుని మాటలను నేర్చుకుంటున్నటువంటి మనం మన జీవితాలను చక్కగా వాక్యంతో కట్టుకోవాలి. మన జీవితాలను వాక్యంతో కట్టుకొని పిల్లల యొక్క జీవితాలను వాక్యంతో కట్టాలి. అలా కట్టినప్పుడే మన కళ్ళ ముందు మన పిల్లలు బాగుంటారు, మంచిగా ఉంటారు, మనల్ని సంతోష పెడతారు, కన్న తండ్రిని సంతోష పెడతారు. అలాంటి ఆశయాలను నెరవేర్చేటటువంటి పిల్లలుగా ఉండాలి అని అంటే మనం బాగుండాలి. తర్వాత మన పిల్లలను బాగు చేయగలుగుతాం. అలా ఉండాలనే దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి సంగతులను మరి బైబిల్ గ్రంథంలో వ్రాయించడం జరిగింది. కాబట్టి ఈ కొద్ది మాటలను ఇంతవరకు విన్న మీ అందరికీ కూడా పేరు నా ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు తెలియజేసుకుంటూ తిరిగి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అర్పిస్తున్నానండి. థ్యాంక్ యూ.